బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. కారణ శరీరం కిం అనిర్వాచ్యానాద్య విద్యారూపం శరీరద్వయస్య కారణమాత్రం సత్స్వరూపాజ్ఞానం నిర్వికల్పకరూపం యదస్తి తత్కారణ శరీరం. మనం తత్వబోధలో ఆత్మాకహ అన్నప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త అన్న దగ్గర మనం ఉన్నాం. అందులో స్థూల శరీరం అంటే ఏమిటో చూసాం, సూక్ష్మ శరీరం అంటే ఏమిటో చూసాం, దానిలో కొన్ని అంశాలను కూడా పరిశీలించాం. ఇప్పుడు కారణ శరీరం అంటే ఏమిటి అన్నది కూడా చూడాల్సి ఉన్నది. అయితే ఇది మిగతా రెండు శరీరాల్లా కాదు. దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. కాబట్టి మీరు శ్రద్ధగా వినాలి. ఒకవేళ అర్థం కాకపోతే 2-3 సార్లు కూడా వినాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా నా స్వరూపం యొక్క అజ్ఞానాన్ని, దాన్ని ఏమనొచ్చు, అవిద్య. దాన్ని అవిద్య అంటారు. విద్య అంటే తెలియడం, అవిద్య అంటే తెలియకపోవడం. నా కోణంలోంచి చెప్పాలి అన్నప్పుడు అవిద్య. అదే జనరలైజ్ చేసి చెప్పాలి అని అనుకుంటే అజ్ఞానం అని అంటాం. ప్రత్యేకించి నా కోణంలోంచి చెప్తే అది అవిద్య. అవిద్య అన్న తర్వాత మీరు ఇంకేం చెప్పనవసరం లేదు. అజ్ఞానం అన్నా సరే కొంత వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దేంట్లో అజ్ఞానం అన్నది చెప్పాల్సి ఉంటుంది. అలా కాకుండా అవిద్య అంటే తెలియకపోవడం, ఏది తెలియాలో అది తెలియకపోవడం. నా కోణంలోంచి నేను చెప్తున్నప్పుడు నా స్వరూపమే నాకు తెలియదు. నా స్వరూపమే సచ్చిదానంద స్వరూపం. నా స్వరూపం నాకు తెలియాలి అంటే సచ్చిదానంద స్వరూపం తెలియాలి. నా స్వరూపాన్ని విస్మరించి ఇక నేను దేన్ని తెలుసుకోవాలని ప్రయత్నించినా సరే అది తిరగడమే అవుతుంది తప్ప అసలు విషయం నాకు తెలియదు. కాబట్టి నేనెవరో తెలుసుకోవాలి. దాంట్లో నాకు అవిద్య ఉన్నది. అవిద్య ఉన్న చోట వివేకం ఉండదు. ఎక్కడ వేలు పెట్టినా సరే అవివేకిని అని తెలుస్తోంది. ఈ అంతటినీ కూడా ఒక పదంలో చెప్పాలి అంటే అవిద్యలో ఉన్నావు. దాన్ని మనం చూడాలి. కారణ ఉపాధి, ఈ పదాన్ని మీరు కాస్త గుర్తుపెట్టుకోండి. అవిద్య అన్న పదం గుర్తు ఉంటే దాని చుట్టూనే ఇదంతా తిరుగుతూ ఉంటుంది. అవిద్య అన్నది ఉన్నది, ఆత్మ అన్నది కూడా ఉన్నది. అయితే దీనికి కారణ శరీరం అని ఎందుకు పేరు వచ్చింది అంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరిమితి లేనటువంటి ఆత్మ పరిమితి ఉన్నటువంటి జీవాత్మగా దీనివల్లనే అవుతోంది. ఆనందము అన్నప్పుడు అనంతము అని చూసాం కదా. దానికి నిజంగా పరిమితి లేదు, కానీ దీనివల్ల అది పరిమితమైనటువంటి జీవాత్మగా కనిపిస్తోంది. ఆ అపరిమితమైనటువంటి బ్రహ్మము పరిమితమైనటువంటి జీవుడుగా ఎందుకు అవుతోంది? అసలు దాన్ని విచారణ చేసినప్పుడు నాకు తెలుస్తోంది బ్రహ్మము ఆత్మ అపరిమితము. కానీ ఇక్కడ నేను జీవుడను అన్నది కూడా నాకు కనిపిస్తోంది, తెలుస్తోంది. శృతిని విన్నాక అది బ్రహ్మము అని అర్థమైంది. కానీ నేను కూడా ఒకడున్నాను కదా, జీవుడను అని నాకు తెలుస్తోంది కదా. నేను జీవుడను, పరిమితుడను, సంసారిని, ఇవన్నీ కూడా నాకు అనిపిస్తున్నాయి. జీవత్వ భ్రాంతి అన్నది ఒకటి ఉన్నది.
అయితే అదే గనక ఉంటే మరి ఇదెందుకు వచ్చింది? అదే అనంతమైనప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది అని ఒకడు అడుగుతాడు, లాజిక్తో మాట్లాడతాడు. మీ బ్రహ్మం అనంతం కదా, మరి అనంతమైనప్పుడు ఇదెందుకు వచ్చింది అంటే, లేదయ్యా అదే బ్రహ్మము ఇలాగ కనబడుతోంది అంటే ఎందుకు కనబడుతోంది అని అడుగుతాడు. అప్పుడు మేమేమంటామంటే, ఇదంతా కూడా ఈ కారణ ఉపాధి వల్ల వచ్చింది. అంటే ఓహో, కారణ ఉపాధి అన్నది బ్రహ్మ కంటే అన్యంగా ఉన్నదా? అయితే అది ఉన్నాదో లేదో మేము ఇప్పుడే చెప్పం, దాని గురించి విచారణ చేద్దాం, చూద్దాం. ఆ కారణ శరీరం ఏమిటి అన్నది ఇవాళ తరగతిలో, తేలకపోతే వచ్చే తరగతిలో కూడా చూద్దాం. అయితే దానికి కారణ శరీరము అని ఎందుకు పేరు వచ్చింది అంటే, ఏదైతే కారణమో అనంతమైనటువంటి పరబ్రహ్మము పరిమితమైనటువంటి జీవాత్మగా కనిపించడానికి ఏదైతే కారణంగా ఉందో అది కారణ శరీరం. అందువల్ల దీన్ని కారణ శరీరము అని అన్నారు. ఏ పరబ్రహ్మము జీవుడిగా కనిపిస్తోందో, ప్రపంచంగా కనిపిస్తోందో, శరీరంగా కనిపిస్తోందో, శరీరస్థ ఆత్మగా కనిపిస్తోందో, దేనివల్ల అలా కనిపిస్తోంది అంటే దీనివల్ల. ఇది కారణం. ఇది అంటే ఏదో మనం చూడాలి. అందువల్ల దీన్ని కారణ శరీరం అని అన్నారు. శరీరం అని ఎందుకన్నారు అంటే, ఆ లైన్లో, ఆ క్రమంలో స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఆ క్రమంలో ఉంది కాబట్టి దీన్ని కారణ శరీరము అని అన్నారు. దీన్ని ఉపాధి అని కూడా అనొచ్చు, శరీరం అని కూడా అనొచ్చు. అయితే ఈ కారణ శరీరం ఏమిటి అన్నప్పుడు అవిద్యా రూపం అని అన్నారు. అనిర్వచ్య, అనాది, అవిద్యా రూపం అని అన్నారు. దీని రూపం ఏమిటి అన్నప్పుడు, కారణ శరీరం యొక్క రూపం ఏమిటి అని అన్నప్పుడు పంచీకృత పంచమహాభూతై కృతం, అది స్థూల శరీరం గురించి చెప్తూ దాని యొక్క రూపాన్ని చెప్పారు. అలాగే అపంచీకృత పంచమహాభూతై కృతం సూక్ష్మ శరీరం. మరి దీనికి ఏం కృతం? ఇక్కడ ఏ కృతము లేదు. అందుకోసమే ఇది శరీరం కాదు అని అంటాను. ఇది ఏ కలయికతోనూ ఏర్పడలేదు, పంచమహాభూతాలు ఏమీ లేవు, అందుకోసమే ఇది శరీరం కాదు అని అంటారు. కానీ ఆ విధంగా ఇవ్వబడింది కాబట్టి, ఆ క్రమంలో ఇవ్వబడింది కాబట్టి శరీరం అని అంటున్నారు. దాన్ని ఇప్పుడు మనం అధ్యయనం చేయాలి. మరి దీని యొక్క రూపం ఏమిటి అంటే అవిద్యా రూపం. అవిద్య అంటే ఏమిటి? తెలియకపోవడం. అంటే దీని యొక్క రూపమే తెలియకపోవడం. అంటే అవిద్య దాని యొక్క స్వరూపం. అవిద్య ఉన్నది అంటే ఖచ్చితంగా అక్కడ అవివేకం అన్నది ఉంటుంది. కాబట్టి మీరు ఎవరినైనా సరే అవివేకి అని అనకుండా పోరా అవిద్యారూపి అన్నా సరిపోతుంది. వాడేదో పొగుడుతున్నాడేమో అనుకుంటాడు. అవిద్య ఉంటే అవివేకం ఉంటుంది. నేను ఎండలో నిలిచి ఉంటే నా నీడ పడుతుంది, అదంతే. అలాగే ముక్కు ఉన్నది అంటే ఏదో ఒక రోజు కారుతుంది, తల ఉన్నది అంటే ఒకరోజు తలనొప్పి వస్తుంది. ఆ విధంగానే అవిద్య ఉంటే అవివేకం ఉంటుంది. అవివేకం ఉన్నంత వరకు నాకు స్పష్టత ఉండదు. నాకు స్పష్టత రావాలి అంటే అవివేకం పోవాలి. అవివేకం పోవాలి అంటే విద్య రావాలి. అంతకు మించి వేరే మార్గం లేనే లేదు. కాబట్టి దీని యొక్క రూపం అవిద్యా రూపం అని అన్నారు. అయితే ఇది ఎలాంటిది అన్నప్పుడు అనాది. అనాది అవిద్య అని అన్నారు. అవిద్య అన్నది నేను పుట్టినప్పుడు పుట్టలేదు. నేను పుట్టినప్పుడు పుట్టింది అంటే ఏం పుట్టింది? ఈ స్థూల శరీరం, ఆ తర్వాత సూక్ష్మ శరీరం. కానీ ఈ కారణ శరీరం మాత్రం ఇప్పుడు పుట్టలేదు. ఈ కారణ శరీరం చాలా మటుక్కి ఇది ఆత్మ ఏమో అని అనిపిస్తుంది. ఆత్మలో ఉండేటువంటి లక్షణాలు దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు దీంట్లో కావలసినవి సరిగా అర్థం చేసుకోకపోతే, తెలుసుకోకపోతే ఆత్మకు ఉన్న లక్షణాలన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి. ఆత్మలాగా ఇది కూడా పుట్టదు. ఎందుకు పుట్టదు అంటే ఇందులో చేరికేమీ లేదు కదా. మిగతా 2 శరీరాలు ఏదో పంచభూతాలతో తయారయ్యాయి కాబట్టి చేరిక ఉన్నది, కాబట్టి అవి పుట్టాయి. ఇందులో అసలు చేరిక అనేదే లేదు. ఏదో కారణ శరీరం అన్నాం కానీ ఇది శరీరం కూడా కాదు, కేవలం అవిద్య. అయితే మరి ఇదేమిటి అంటే అనాది, ఆది లేనటువంటిది. సృష్టి అన్నది పుట్టింది.
ఎందుకంటే అది పంచమహాభూతకృతం. ఆ సృష్టి ఎలా జరిగింది అన్నది కూడా ఇందులో వస్తుంది. దాన్ని కూడా వదిలిపెట్టరు. 24 తత్వాలతో ఈ సృష్టి ఎలా వచ్చింది అన్నది కూడా చెప్తారు. ఇదంతా అయిన తర్వాత ఆత్మ అన్నది సృష్టి కంటే ముందే ఉన్నది కదా. అసలు ఆత్మ సత్యం అని అంటున్నాము అంటే ఆత్మ ఎప్పుడు పుట్టింది? అది ఎలాగైతే చెప్పడం కుదరదో ఆత్మకు సంబంధించిన అవిద్య కూడా అప్పుడే పుట్టింది, అప్పటి నుంచే ఉంటుంది కదా. ఇది ఒక రకంగా చెప్పడం. ఇంకో రకంగా ఎలా చెప్పాలి అంటే ఏదైనా పుట్టింది అంటే అది పుట్టక ముందు అది ఉండకూడదు, అవునా కదా? పుట్టుక అంటేనే అంతకుముందు దాని యొక్క అనుపలభ్యత, ఆప్షన్స్ అన్నది తెలియజేస్తోంది. ఈ శరీరం ఫలానా తేదీ నాడు పుట్టింది అంటే అంతకుముందు లేదు అని చెప్పకనే చెప్పడం. అజ్ఞానం ఎప్పుడు పుట్టింది అంటే అజ్ఞానం నాకు తెలిసి 2000 సంవత్సరాల క్రితం పుట్టింది అని అన్నారనుకోండి, ఏం పర్వాలేదు, దాన్నే స్వీకరిద్దాం. 2000 సంవత్సరాల క్రితం అజ్ఞానం పుట్టింది. సరే, మరి దానికి ముందు ఏమున్నది? ఒక సమాధానం, జ్ఞానం ఉన్నది. అక్కడ జ్ఞానం ఉన్నది అంటే మరి ఈ అవిద్య ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ప్రకాశం లేదు అంటే ఏమున్నట్టు? చీకటి ఉంది అని అర్థం. అదే చీకటి లేదు అంటే వెలుతురు ఉన్నది అని అర్థం. ఒకటి లేదు అన్నప్పుడు తద్విరుద్ధమైనది ఉన్నది అనే కదా అర్థం. ఒకటి అనుపస్థితి అంటే తద్విరుద్ధమైనది ఉపస్థితమై ఉండాలి. అలాగా అజ్ఞానం, అవిద్య పుట్టింది అంటే అంతకుముందు విద్య ఉండి ఉండాలి. అయితే విద్యలోంచి అవిద్య ఎలా వస్తుంది? అప్పుడేమీ లేదండి, శూన్యం. ఇది నిజానికి బౌద్ధుల ఆలోచన. నిజానికి ఏమీ లేదు అంటే శూన్యం ఉంది. శూన్యం అన్నది కూడా విద్యయే. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? విద్య అంటేనే పూర్ణ జ్ఞానం. ఇలా ఆలోచిస్తూ పోతే మనకు సమాధానం దొరుకుతుందేమో అని మీరు అనుకోవడమే తప్ప సమాధానం ఏమీ దొరకదు. అవిద్యకు ముందు జ్ఞానం ఉండి తీరాలి. ఈ అవిద్య, అజ్ఞానం అన్నది ఒక దాని మీద ఆధారపడి ఉంటాయి. నాకు ఈ వస్తువు పట్ల అజ్ఞానం ఉన్నది, అప్పుడు ఆ అజ్ఞానం, ఆ అవిద్య అన్నది ఆ వస్తువు మీద ఆధారపడి ఉన్నది. అదేమీ లేకుండా అవిద్య ఎలా వస్తుంది? అందుకోసం అప్పుడెప్పుడో అనాది, అప్పటి నుంచి ఉన్నది అని చెప్పడం ఒకటి. రెండవది, ఆత్మ విషయంలో నాకు అజ్ఞానం ఉన్నది. ఆ విధంగా ఈ ఆత్మ ఎప్పుడు పుట్టింది అన్నప్పుడు అప్పటి నుంచి నాకు ఆ అవిద్య ఉన్నట్లే కదా. ఏదో కొత్తగా ఈరోజు అవిద్య రాలేదు. ఆత్మ ఎప్పటి నుంచి ఉన్నదో అప్పటి నుంచి ఈ అవిద్య ఉన్నది. కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా చివరికి అనాది అన్న దానికే మీరు రావాలి. గమ్మత్తు ఏమిటి అంటే ఆత్మ అనాది, ఇప్పుడు అవిద్య కూడా అనాది అయింది. ఆత్మ అనంతం అని అన్నప్పుడు అనంతం అంటే అంతము లేనిది, దానికి ఆది కూడా ఉండకూడదు. ఆ విధంగా అవిద్యకు అనాది అన్నప్పుడు ఆది లేనప్పుడు అనంతం కూడా అవ్వాలి. అది ఎలా కుదురుతుంది? ఎందుకంటే ఇప్పుడు ఆత్మ, అవిద్య రెండూ ఉండాల్సిందే. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ విషయంలో నాకు అజ్ఞానం ఉంది. అయితే ఆ అజ్ఞానం వాటర్ బాటిల్ ఉందా? నాకు ఉన్నదా? ప్రపంచ విషయంలో అజ్ఞానం ఉన్నది. ఆ విధంగానే తత్వ విషయంలో కూడా నాకు అజ్ఞానం ఉన్నది. తత్వానికి ఏం లేదు. అంటే ఇప్పుడు ఆ అవిద్య అన్నది నేను ఉంటేనే కదా ఉన్నది. బాటిలు నేను ఉన్నాను, నేను లేకపోతే అవిద్య ఎక్కడుంటుంది? అంటే అవిద్య నా మీద ఆధారపడి ఉంది. నా మీద అంటే ఆ చైతన్యం మీద ఆధారపడి ఉన్నది. కానీ ఇది కూడా అనాది అంటున్నారు. ఇదేదో మనం ద్వైతంలోకి దిగాల్సి వస్తుందేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే ఇది ఆధారపడి ఉన్నప్పటికీ ఇది అనాది కాబట్టి దీనికి అంతం ఉండకూడదు. ఎందుకంటే శృతి అంటుంది కదా, అనంతము అన్నప్పుడు ఆది లేదు, అంతము లేదు. కాబట్టి అవిద్యకు కూడా అంతం ఉండకూడదు. అలాగని నేను అన్నప్పుడు ఏమంటారంటే, ఆగు నాయనా, అవిద్య అనాది, జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మ కూడా అనాది. ఆత్మ అనంతం, కానీ అవిద్య అనంతం కాదు. ఎలా కుదురుతుందండి అంటే, ఎలా కుదురుతుంది అంటే వస్తువు యొక్క జ్ఞానం వస్తూనే ఇక అవిద్య అనేది ఉంటుందా? ఏదైనా ఒక వస్తువు యొక్క జ్ఞానం వస్తూనే అవిద్య పోతుంది. ఇది తర్కం అంటే. అంతేగాని అన్నిసార్లు అన్ని తర్కాలు పనిచేయవు. ఆత్మ అనాది అనంతం,
అవిద్య కూడా అనాది కానీ అనంతం కాదు. ఎందుకంటే ఆత్మ యొక్క అనాదిత్వం, అనంతత్వం దేని మీద ఆధారపడి లేవు. కానీ అవిద్య యొక్క అనాదిత్వం ఆత్మజ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆత్మ గురించి నాకు ఎంతెంత తెలుస్తుందో అంతంతగా అవిద్య తొలగిపోతుంది. ఆ విధంగానే సచ్చిదానందం యొక్క పూర్ణ జ్ఞానం వస్తూనే ఆ పూర్ణ అవిద్య తొలగిపోతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. ఏ విషయంలో దీనికి అవిద్య ఉన్నది అంటే సత్ స్వరూప అజ్ఞానం. సత్స్వరూపం అంటే సత్ అంటే సత్యం అని అర్థం. సత్స్వరూపంలో అజ్ఞానం ఉంది కాబట్టి అందుకోసం ఇది అవిద్యారూపం అయింది. మళ్ళీ రూపం అంటే ఏదో ఒక రూపాన్ని ఆలోచించకండి. స్వరూపం, నిజానికి స్వరూపం కూడా కాదు. అవిద్యకు ఏ స్వరూపం ఉంటుంది చెప్పండి? అవిద్య యొక్క బొమ్మ గీయండి అంటే మీరు ఊహించడానికి కూడా కుదరదు. ఎందుకంటే అది వాస్తవానికి లేదు. అబ్బబ్బా, ఉందంటారు, లేదంటారు, అనాది అంటారు, అంతం లేదంటారు. ఏంటండి ఇదంతా అంటే మరేం చేద్దాం చెప్పండి? మన జీవితమే అయోమయంగా తయారైంది. అదే కన్ఫ్యూజన్. కాబట్టి ఒకటేమిటి అంటే నాకు స్వస్వరూప అజ్ఞానం ఉన్నది, అంతేగాని పూర్తి అజ్ఞానం లేదు. పూర్తి అజ్ఞానం ఉంటే మీ అంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండరు. పూర్తి అజ్ఞానం ఉంటే ఆలోచనలే ఉండవు. పూర్తి అజ్ఞానం ఉంటే సమస్య ఎక్కడ ఉంది చెప్పండి? వాడికి ముక్తి అన్న ఆలోచన వస్తుందా? ఆనందము, సచ్చిదానందం, ఆ బ్రహ్మాన్ని పొందాలి, ఇలాంటి ఆలోచనలు ఏమైనా వస్తాయా? పూర్ణ అజ్ఞానుడికి జంతువుల్లాగా ఏదో వాటికి చేయబడినటువంటి ప్రోగ్రాం ప్రకారం వెళుతూ ఉండేవాళ్ళం. అలా హాయిగా ఉండేవాళ్ళం. కానీ ఏ పాపం చేశామో కానీ మనిషిగా పుట్టాం. కానీ వాళ్ళు ఏదో పుణ్యం చేశామంటున్నారు కానీ నాకేమో పాపమే అనిపిస్తుంది. నాకు పూర్తి అజ్ఞానం లేదు. నేను నేను అని అన్నప్పుడు ఆ నేను అన్నది మీకేమిటో తెలియదా? కానీ జంతువు ఎప్పుడూ కూడా నేను అని అనుకోదు. నాకు సత్ విషయంలో అజ్ఞానం లేదు. దాని యొక్క స్వరూప విషయంలో అజ్ఞానం ఉన్నది. స్వరూప విషయంలో అంటే ఏ స్వరూపం దానిది? సచ్చిదానంద స్వరూపం, లేదా సత్యం, జ్ఞానం, అనంతం అని కూడా అనొచ్చు. ఇందులో నేను అన్న దాంట్లో నాకు అజ్ఞానం లేదు. నేను యొక్క స్వరూపం విషయంలోనే అజ్ఞానం ఉన్నది. నేను సుబ్బయ్యను, నేను ఎల్లయ్యను, నేను కర్తను, నా వల్ల ఇదంతా నడుస్తోంది, నేను మహాజ్ఞానిని. ఆ విధంగా నేను అని ఇన్నిసార్లు వాడుతున్నాను అంటే నేను విషయంలో నాకు అజ్ఞానం లేదు. నేను యొక్క నిజస్వరూపంలోనే అజ్ఞానం ఉన్నది. సంసారిగా నేను అన్నప్పుడు ఆ నేనేమిటో నాకు తెలుసు. ఆఫీసర్గా నేను అన్నప్పుడు ఆ నేనేమిటో నాకు తెలుసు. కానీ నేనుగా నేనేమిటో నాకు తెలియదు. నేను యొక్క స్వరూపం ఏమిటి అన్నది నాకు తెలియదు. ఎక్కడ అజ్ఞానం ఉన్నది అంటే ఆ సత్స్వరూప అజ్ఞానం ఉన్నది. నేను సచ్చిదానంద స్వరూపుడను అది నాకు తెలియదు కాబట్టి ఎంతసేపు దాన్ని నేను ఎక్కడ వెతుకుతాను? బయటే వెతుకుతాను. ఎందుకంటే అది నేను కాదు అన్నప్పుడు ఇంకెక్కడ వెతుకుతాను? బయటే వెతుకుతాను. ఎంత వెతికినా దొరకదు. కాబట్టి నేను బుద్ధిజీవిని కదా, కాబట్టి దానికో సిద్ధాంతాన్ని రాసి పెడతాను. దీనికి జన్మ జన్మలు తప్పించాల్సిందే. ఏమిటనుకుంటున్నావు? సచ్చిదానంద బ్రహ్మం అంటూ ఇంకా ఢమ అంటూ 4 మాటలు ఇంకా కలుపుతారు. ఇమ్మోర్టల్, రేడియంట్, స్ప్లెండరస్, ఆల్ నోయింగ్, ఆల్ పర్మేసివ్, సుప్రీం, ట్రాన్సిడెంటల్ రియాలిటీ. అమ్మయ్య, అది నీకు ఇప్పుడు దొరుకుతుందా? పిచ్చివాడా, ఎన్ని పాపాలు చేశావు? కూర్చో. ఇప్పటి నుంచి నువ్వు సాధన చేస్తూ చేస్తూ పోతూ ఉంటే ఏదో ఒక జన్మలో నీకు దొరుకుతుంది. ఇది ఒక నిష్కర్ష. రెండో నిష్కర్ష ఏమిటి అంటే అది దైవానుగ్రహం అండి. మనం అనుకుంటే రాదు. ఎందుకంటే ఇంత చేసిన తర్వాత కూడా అది రావడం లేదు కదా. కానీ ఒక్కడు కూడా నేను తప్పుగా వెతుకుతున్నానేమో అని అనుకోడు. దానికి దేవుడు మాత్రం ఏం చేస్తాడు? అందుకోసమే శాస్త్రాన్ని చదవకపోతే చాలా ప్రమాదం. శాస్త్రాన్ని పట్టుకోకుండా మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కాబట్టి నా స్వరూప విషయంలో నాకు అజ్ఞానం ఉన్నది. దానివల్ల నేను కర్మ చేస్తూ ఉంటాను. నేనే సచ్చిదానంద పరబ్రహ్మాన్ని అని తెలిసాక ఇక వెతకడం ఏముంటుందండి? మరి ఆ కర్మ ఎక్కడి నుంచి మొదలైంది అంటే ఇక్కడి నుంచే మొదలవుతుంది. అయితే అది వేరే విషయం అనుకోండి. దాన్ని ఎలాగూ తర్వాత అధ్యయనం చేస్తాం.
నేను అన్నది నాకు తెలుసు. నేను అన్ని జీవుల్లో కల్లా ఉత్తమమైన వాడిని. అన్నీ నా మీద ఆధారపడ్డాయి. ఇవన్నీ నాకు తెలుసు. కానీ అసలు విషయం తెలియదు. రమణ మహర్షి కూడా నేను ఎవరు అన్నప్పుడు దీన్ని ఆయన సూచించారు. అంతేగాని సరదాగా కూర్చుని నేనెవరు ఆ తర్వాత మళ్ళీ కాసేపు నిద్రపోయి లేచి నేనెవరు అంటే అలా అనుకునేం లాభం లేదు. పక్కింటి వాడు చూసి చెప్తాడు, నువ్వు ఎల్లయ్యవి, నువ్వు పుల్లయ్యవి. మీ కొడుకుని అడిగితే నువ్వు నా నాన్నవి అని అంటాడు. మీ భార్య దగ్గరికి వెళ్ళి అడిగితే నేను ఇంకోడిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, అది కుదరక నిన్ను పెళ్లి చేసుకున్నాను, నువ్వు అంటుంది. అంతేగాని మీకు సరైన సమాధానం దొరకదు. ఇక చివరికి ప్రయత్నించి దొరకక అహం సచ్చిదానంద స్వరూపం అని అనుకోవడం తప్పితే నిజంగా మీకు తెలియదు. కాబట్టి అవిద్య, అవిద్య అంటే స్వస్వరూప అవిద్య. అది అనాది. ఎందుకంటే ఆత్మను ఆశ్రయించుకుని ఉన్నది. అయితే ఇది ఆశ్రయించుకుని ఉన్నది అని మీ కోణం నుంచి చెప్పడమే కానీ నిజంగా ఏమీ ఆశ్రయించుకుని లేదు. అదేదో యూనివర్సల్గా ఒక అవిద్య ఉన్నది, అది ఆత్మను ఆశ్రయించుకుని ఉన్నది, ఆ విధంగా చెప్పడం లేదు. మీ కోణంలోంచి చెప్తున్నారు. ఏదీ ఆశ్రయించుకుని లేదు. ఒకవేళ ఉన్నా కూడా అది కూడా ఆత్మయే. ఆత్మ కంటే అన్యంగా ఇంకోటి ఉండదు కదా. అలా ఉంటే అది అనంతం ఎలా అవుతుంది? ఆ అవిద్య ఆత్మ మీద ఆధారపడి ఉన్నది కాబట్టి నీ కోణంలోంచి చూసి చెప్తున్నారు. కాబట్టి అది ఎలా ఉంది అంటే ఉంది అని అనడానికి లేదు, లేదు అని కూడా అనడానికి లేదు. ఉంది లేదు అన్న దానికి మధ్యలో ఉన్నది. ఎందుకంటే అది సత్తా అంటే ఉన్నదా? ఉంటే ఆత్మ కంటే అన్యంగా ఉన్నదా? అసలు ఆత్మ కంటే అన్యంగా ఏదైనా ఉండగలుగుతుందా? ఆత్మ సత్యం అన్న తర్వాత ఆత్మ కంటే వేరేది ఏది ఉండకూడదు. మరి అజ్ఞానం ఉన్నదా లేదా? ఉన్నది ఆత్మయే. లేదంటామా? లేదని ఎలా అంటాం సార్? అజ్ఞానం ఉన్నది కదా. కాబట్టి అది ఉందిని కానీ లేదని కానీ నేను చెప్పలేను. ఉంది అంటే ఆత్మ అని నేను నిలబడ్డాను అనుకోండి, ఆత్మ కంటే వేరేగా ఏది ఉండదు. కాబట్టి దాన్ని లేదు అనలేము, ఉంది అని కూడా అనలేము. అది ఎలా ఉంటుంది అంటే ఒక కలలాగా ఉంటుంది. కల ఉందా లేదా చెప్పండి. ఉంది అని అన్నారనుకోండి, కలలోకి ఏనుగు గనక వస్తే మరుసటి రోజు మీరు చనిపోవాలి. ఎందుకంటే అంత పెద్ద ఏనుగు మీ లోపలికి దూరింది అంటే మీరు ఎలా ఉంటారు? అవునండి, కల లేదు. ఒకవేళ లేదు అంటే మరి నీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి అంటే అది సత్ అసత్ మధ్యలో ఉన్నది. ఉంది అని చెప్పలేను, లేదు అని కూడా చెప్పలేను, మధ్యలో ఉన్నది. ఆ మధ్యలో ఉన్నదానికే మిథ్యా అని పేరు. మీరు గనక ఈ అవిద్యను మిథ్యతో పోల్చి చూడండి, అప్పుడు అది సరిపోతుంది. ఇది కూడా ఎలా ఉన్నది? అవిద్య ఎలా ఉన్నది? నీ ప్రకారం ఉన్నది, ఆత్మ ప్రకారం లేదు. మరి ఉందా లేదా అంటే ఆ రెండింటికి మధ్యలో ఉన్నది. దీన్నే ఇంకొంచెం అర్థం చేసుకోవడం కోసం మనం ఒక 20 రోజులు వెనక్కి వెళదాం. ఒక కుండని తీసుకోండి. మనం అసలు ఆ కుండని మర్చిపోయాం. ఒక కుండను చూసినప్పుడు మీరు కుండనే చూశారా? ఆ క్షణంలో మట్టిని కూడా చూశారా? మట్టిని కూడా చూశారు. ఇప్పుడు ఆ కుండ ఎక్కడ ఉన్నది? మట్టి లోపల ఉన్నదా? మట్టి అన్నప్పుడు ఒక పదార్థం ఉన్నది. కానీ కుండ అన్నప్పుడు ఏ పదార్థం ఉంది చెప్పండి? మట్టికి రూపం ఏమైనా ఉంటుందా? మట్టి కుండగా ఉన్నది అని అన్నారనుకోండి, అది కుండగా ఉన్నదా లేకపోతే కుండగా కనిపిస్తోందా? కుండగా కనిపిస్తోంది అని అన్నారనుకోండి, అది కనిపిస్తోందా? మీరు ఆ విధంగా చూస్తున్నారా? మీరు ఆ విధంగా చూస్తున్నారు. ఇప్పుడు మట్టి మీద ఒక ఉంగరం పెట్టాను. ఆ ఉంగరాన్ని నేను తీసుకోగలను. ఉంగరం మట్టి మీద ఉన్నది కాబట్టి. ఆ విధంగా మట్టి మీద కుండ ఉన్నదా అంటే లేదు. కుండలో నీళ్లు ఉన్నాయి, నీళ్లను నేను తీసుకోగలుగుతున్నాను. ఆ విధంగా మట్టిలో కుండ ఉన్నదా? మట్టి మీద కుండ ఉన్నదా? మట్టి కంటే అన్యంగా కుండ ఉన్నదా? మరి కుండ ఎక్కడ ఉన్నది అన్నప్పుడు, ఉంది అన్నప్పుడు ఉండాలి కదా. లోపల బయట చుట్టుపక్కల ఎక్కడ ఉన్నది? మట్టినే ఒక ఆకృతిలో తయారు చేసినప్పుడు దాన్ని కుండ అంటున్నాను. ఇంకో ఆకృతిలో తయారు చేస్తే దాన్ని చట్ట అంటున్నాను. ఇంకో ఆకారంలో తయారు చేస్తే కూజ అంటున్నాను. ఇంకో ఆకారంలో బుర్ర అంటున్నాను. బుర్ర అంటే తల.
మట్టి బుర్ర అంటుంటారు కదా. ఆ విధంగా ఒక్కొక్క ఆకారాన్ని బట్టి అలా అంటానే తప్ప నిజంగా అది లేదు. ఇది మట్టి, ఇది కుండ అని మీరు వేరు చేసి చూపించగలరా? కుండ గనక నిజంగా ఉంటే ఎందుకు చూపించలేరు? అవునండి, కుండ లేదు. లేదు అంటే నీళ్ళని కుండ మోస్తోందా, మట్టి మోస్తోందా? అప్పుడు ఆ కోణంలోంచి కుండ ఉన్నది. ఇప్పుడు రెండూ కూడా కుండ ఉన్నది. ఇప్పుడు ఆ కుండను సత్ అందామా, అసత్ అందామా? దాన్ని పూర్తిగా సత్తులోనూ వేయలేను, అసత్తులోనూ వేయలేం. ఇప్పుడు దాన్ని ఏం చెయ్యాలి? దాన్ని ఎక్కడ పెట్టాలి? మట్టిని నేను సత్ అని అన్నాను అనుకోండి, కుండను నీళ్లు మోసుకొచ్చే కోణంలో సత్ అని అనొచ్చు. కానీ ఎప్పుడైతే నేను మట్టి అనే కోణంలోంచి గట్టిగా నిలబడతానో అప్పుడు మీరు కుండను సత్ అని అనలేరు. అప్పుడు దాన్ని సత్తు అసత్కి మధ్యలోనే పెట్టాలి. దాన్నే మిథ్యా అని అంటారు. అదే మాయ. ఏది లేకుండా ఉన్నదో, ఉండి లేదో అదే మాయ. మామూలుగా ఈ నిర్వచనం నేను చెప్పాను అనుకోండి, ఉండి లేక, లేక ఉండి, ఇదంతా ఏమిటండి అని అర్థం కాదు. అలాగా కుండ విషయాన్ని మీకు చెప్తే మీకు అర్థమవుతోంది. ఆ విధంగా మట్టిలో నేను కుండను దర్శిస్తున్నాను. అప్పుడు నేను మట్టిని గనక తీసేస్తే కుండ కూడా నిలబడదు. కలలో కల సత్తా అసత్తా? అసత్ అన్నారనుకోండి, మీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి? కలలో పులిని చూశారు, ఆ పులి నిజంగా ఉందా? లేదు. మరి చెమటలు ఎందుకు పడుతున్నాయి? అంటే అది ఉంది అని చెప్పలేం, లేదు అని కూడా చెప్పలేం. ఇప్పుడు దాన్ని ఏమంటామంటే మిథ్యా అని అంటాం. ఆత్మ కూడా అనిర్వాచ్యం. ఎందుకంటే ఇంకో విధంగా అనిర్వాచ్య. నిర్వాచ్య అంటే చెప్పగలిగినది, అనిర్వాచ్య అంటే చెప్పలేనిది. ఆత్మ కూడా అనిర్వాచ్యం. ఎందుకంటే అది పరిమితం కాదు, కాబట్టి దాన్ని కూడా అనిర్వాచ్యం అని అన్నారు. ఆత్మ అనాది, ఇది కూడా అనాది. ఆత్మ అనిర్వచ్యం, ఇది కూడా అనిర్వచ్యం. ఇవన్నీ చూశాక కారణ శరీరమే ఆత్మ అని అంటారు. కానీ అది కాదు. అందుకోసమే విచారణ అన్నది చాలా ముఖ్యం. ఆ పదాల యొక్క సరి అయిన అర్థం తెలియకపోతే చాలా ప్రమాదం వస్తుంది. అవిద్య ఇంకో దాని మీద ఆధారపడి ఉంటుంది. అది అనాది, కానీ వస్తు జ్ఞానం వస్తూనే అది అంతమైపోతుంది. బ్రహ్మ కూడా అనిర్వాచ్యం, చెప్పడం కుదరదు. అది నీ ఇంద్రియ గోచరాలకు గోచరం కాదు, అంతటా ఉంటుంది కాబట్టి దాన్ని చెప్పడం కుదరదు. కానీ దీన్ని ఎందుకు చెప్పడం కుదరదు అంటే ఇది సత్తా అసత్తా చెప్పలేం కాబట్టి అందుకోసం అనిర్వచనీయం. అయితే పదం ఒకటే, కానీ అర్థం వేరు. ఇది ఉంది అని చెప్పలేము, లేదు అని చెప్పలేము. నిర్వక్తం అయోగ్య అనిర్వచనీయం. ఈ కారణ శరీరం గురించి ఇప్పుడు ఏం చెప్తున్నారో అర్థమవుతోంది కదండి. ఏం చెప్పారు? అనిర్వాత్యం, అనాది, అవిద్యా రూపం. ఆ అవిద్య కూడా ఎలాంటిది అంటే స్వస్వరూప అజ్ఞానం. ప్రపంచం గురించి తెలుసు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, ఖనిజాలు, వీటన్నింటి గురించి ఎవరు తెలుసుకుంటున్నారండి? జీవుడా, ఈశ్వరుడా? కాబట్టి అజ్ఞాని అని కొట్టిపారేయడం లేదు. జీవుడిని అజ్ఞాని అని కొట్టిపారేయడం లేదు. వాడికి అజ్ఞానం ఉంది, కానీ ఏ విషయంలో? తన యొక్క స్వరూపం విషయంలో మాత్రమే అజ్ఞానం ఉన్నది. మిగతావన్నీ తెలుసు. జీవుడికి అన్నీ తెలుసు, కానీ తన స్వరూపం మాత్రం తెలియదు. ఈనాటి మానవుడికి అన్నీ తెలుసు, కానీ వాడి గురించి వాడికి తెలియదు. ఇలాగ మీరు ఉపన్యాసం ఏదైనా మొదలుపెట్టండి, అందరూ వింటూ ఉంటారు. ఎందుకంటే వాడికి కూడా తెలుసు ఏదో పాయింట్ చెప్తున్నారా అని. ఆ తర్వాత మీరు ఏం చెప్పినా కూడా వింటూనే ఉంటాడు. ఎందుకంటే నా గురించి నాకే తెలియనప్పుడు ఆయన చెప్పేది మాత్రం ఏం తెలుస్తుంది? అయితే ఈనాటి మానవుడికే కాదు, ఏనాటి మానవుడికైనా వాడి గురించి వాడికి తెలియదు. జీవత్వ భ్రాంతి. జీవత్వం అన్నది నిజంగా లేదండి, అది భ్రాంతి మాత్రమే. భ్రాంతి ఉన్నంతసేపు ఎవరికి ఏమీ తెలియదు, తమ గురించి తమకు తెలియదు. ఇంకా దీన్ని ఏమంటున్నారు? నిర్వికల్పక రూపం. ఇది కూడా ఆత్మపదమే. నిర్వికల్పం, నిరంజనం, నిత్య శుద్ధ ముక్త స్వరూపం ఆత్మ. నిర్వికల్పం, ఇది కూడా వికల్పం లేనిది. ఆత్మకి వికల్పం లేదు, మధ్యలో డిస్టర్బెన్స్ చేయడం అన్నది కుదరదు. అవిద్యకి అంటే స్వస్వరూప అజ్ఞానం కూడా
ఆత్మ మీద ఆధారపడింది కాబట్టి అది కూడా నిర్వికల్పం. ఆ జ్ఞానం వచ్చేంత వరకు ఇది కూడా నిర్వికల్పమే. కానీ ఆ జ్ఞానం వస్తూనే ఆ అవిద్య ఏదైతే ఉందో అది పోతుంది. కాబట్టి దీన్ని ఆత్మ అని అనుకోవడానికి లేదు. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నారు అంటే శరీరద్వయస్య కారణమాత్రం. ఇంతకు ముందు చెప్పబడినటువంటి 2 శరీరాలకి కారణమాత్రం అని అంటున్నారు. అది ఎలాగా, దీని గురించి ఇంకా ఏం చెప్తున్నారు అన్నది మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ, నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.